నంద్యాలకు చెందిన నందిముల పవన్ నవీన్ గౌడ్ అనే వ్యక్తి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోసం నంద్యాల నుండి అమరావతికి పాదయాత్ర చేపట్టాడు. 2024 ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తే కాలినడకన వచ్చి ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారిని దర్శించుకుంటానని మొక్కుకున్నాడు. అందులో భాగంగా భవానీమాల వేసి పవన్ నవీన్ గౌడ్ చేపట్టిన పాదయాత్ర ప్రకాశం జిల్లా కుంభంకు చేరుకుంది. స్థానిక జనసేన నాయకులు పవన్ నవీన్ గౌడ్ని తీసుకుని అభినందించారు. భవిష్యత్తులో డిప్యూటీ సీఎం ఉన్నత శిఖరాలకు ఎదగాలని, ఆయన ఆరోగ్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకుంటానని నవీన్ కుమార్ చెప్పారు. ఏదైతే 2019లో జనసేన పార్టీ పోటీ చేసి ఖాతానైతే ఓపెన్ చేసింది. అలాగే 2024 ఎలక్షన్స్ లో కూడా 21కి 21 పోటీ చేసి గెలుచుకుంది. రానున్న రోజుల్లో జనసేన పార్టీ అధ్యక్షుల వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా యోగక్షేమాలు చూసుకోవాలంటూ ఆ విజయవాడ కనకదుర్గ అమ్మవారి దీక్ష తీసుకొని నంద్యాల నుండి విజయవాడకు పాదయాత్రగా బయలుదేరాను. పాదయాత్ర విషయం తెలుసుకొని జన సైనికులు అడుగడుగునా స్వాగతం పలుకుతున్నారు. అదేవిధంగా ఖమ్మంలో ఉన్నటువంటి జన సైనికులు కూడా నాకు స్వాగతం పలకడం జరిగింది. ఈ పాదయాత్ర ముగిసేలోపు పవన్ కళ్యాణ్ గారిని కలవాలని చెప్పేసి ఎంతో ఆనందంతో ఉన్నాను. పాదయాత్ర ముగిసేలోపు పవన్ కళ్యాణ్ గారిని కలవాలని చెప్పేసి అమ్మవారిని కూడా కోరుకుంటున్నాను.